ఎన్డీఏ కూడా క్లియర్గా ఉన్నాం. మన రాజధాని అమరావతి, విశాఖపట్నం ఆర్థిక రాజధాని, ఇదే ప్రాధాన్యత కర్నూలు కూడా ఇస్తామని చెప్పాం. అందుకే విశాఖపట్నంలో ఎక్కువ ఉపాధి కల్పించడానికి ముందుకు పోతున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా పెట్టడానికి మనం ముందుకు పోతున్నాం. అక్కడ కూడా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ డెవలప్ చేసి అన్ని విధాలా మనం ముందుకు పోతున్నాం. పోలవరం 12,517 కోట్లు శాంక్షన్ అయింది. ఫేజ్ 1 పూర్తి అవుతుంది. ఫేజ్ 2 కూడా ఇప్పటి నుంచే మళ్ళా ప్రయత్నాలు చేస్తాం. అల్టిమేట్గా 2 సంవత్సరాల్లో ఫేజ్ 1 పూర్తి చేసి మళ్ళీ నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. నాకు చాలా హ్యాపీ. ఈ సంవత్సరం మీరు చూస్తే విజయవాడ మనల్ని ఇబ్బంది పెట్టింది వరదలు వచ్చి, కానీ రాష్ట్రంలో 95% చెరువుల్లో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేశాను. కడాన వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడు. ఈసారి కరువు అనే మాట ఎక్కడా లేదు. ఎక్కడన్నా ఉంటే ఒక 20-30 మండలాల్లో నిన్న మొన్న వచ్చిన దాంట్లో అది కూడా కవర్ అయింది. కవర్ కాకపోతే అక్కడక్కడ కొద్దిగా ఉంటుంది. అన్ని రిజర్వాయర్లో నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఫుల్గా నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఎప్పుడూ నిండని రిజర్వాయర్లకు నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం ఈ సంవత్సరం. ఏదైతే బ్రహ్మసాగర్ కడపలో ఉండేదానిపైన ఇప్పటికి 8 టీఎంసీ పెట్టాం, పెంచుకుంటూ వస్తున్నాం. ఇంకో 10 టీఎంసీ పెట్టాలి. కొద్దిగా పిఏబిఆర్ ఆ ఏరియాలో కొద్దిగా నీళ్లు రాకుండా కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఆ నీళ్లు కూడా వస్తే పిఏబిఆర్ కూడా పూర్తి చేసుకోగలిగితే చాలా బాగా వస్తుంది. హంద్రీ నీవో కింద పెడుతున్నాం. పిఏబిఆర్ కూడా కొంత నీళ్లు తెచ్చే అవకాశం ఉంటుంది. శ్రీశైలం నుంచి విల్ బ్రింగ్ దట్ వాటర్. కాబట్టి ఆ పక్కంతా కూడా ఫుల్ అయినాయి. ఈ పక్క కూడా ఒక్క సోమశిల, కందలేరు ఈ 2 కూడా ఇంకొక 40 టీఎంసీ నీళ్లు రావాలి. ఎవ్రీడే ఫిలప్ చేస్తున్నాం. నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్ అవి కూడా చాలా వరకు ఫిలప్ అయ్యే అవకాశం ఉంది. నిన్న మళ్ళా ఒక తుఫాన్ వచ్చింది, కానీ కొంతవరకు భయపడ్డాం. కానీ చాలా వరకు వర్షం పడింది, నష్టం చేయలేదు, పెద్దగా నష్టం చేయలేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే మళ్ళీ ఇంకొక తుఫాన్ అని చెప్పి మళ్ళీ ఒక హెచ్చరిక వచ్చింది. ఈ రాష్ట్రంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మనం ఒకప్పుడు 2 సమస్యలు ఫేస్ చేసేవాళ్ళం. ఒక పక్క వరదలు, తుఫాన్లు, రెండో పక్కన కరువు. రాయలసీమ ఎప్పుడూ కరువు జిల్లాలుగా మారిపోయి రాళ్లసీమగా మారిపోతుందని బాధపడే పరిస్థితి. ఇప్పటికి కూడా నాకు సొల్యూషన్ దొరకంది ఒక కర్నూలు దొరకడం లేదు. కానీ కర్నూలు జిల్లాకు తప్ప ఇక్కడ అన్ని జిల్లాలకు ఎలాంటి సమస్య లేకుండా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం 2 ఏళ్లలో పూర్తి అవుతుంది. పోలవరం కృష్ణా అనుసంధానం చేశాం. పోలవరం కృష్ణా పెన్నా అనుసంధానం చేస్తాం. అక్కడి నుంచి పోలవరం నుంచి గోదావరి నుంచి వంశధార తీసుకెళ్తాం. ఇవన్నీ కానీ అనుసంధానం చేయగలిగితే, అదే కాకుండా ఈ సంవత్సరం చేసే పనులన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో పనులు పెట్టుకున్నాం. ఏ పనులు చేయాలో ఆ పనులే పెట్టి మొత్తం ముందుకు పోతున్నాం. అవన్నీ కూడా పూర్తి అవుతాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇవే కాకుండా ఓర్వకల్, కోప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒక 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కృష్ణపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్. అదే మాదిరిగా ఏదైతే పాయకరాపేట దగ్గర నక్కపల్లి అక్కడ కూడా ఒక ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు సముద్రం పక్కన ఉండే సాల్ట్ ల్యాండ్స్ అన్ని ఇవ్వడానికి. ఇది ఒక 20,000 ఎకరాలు వస్తుంది. అది కూడా తీసుకుంటున్నాం. దీనివల్ల ఈ సముద్రం పక్కనంతా కూడా ఇండస్ట్రియలైజేషన్ పోవడానికి, ఉదాహరణకు భావనపాడు దగ్గర అయితే 10,000 ఎకరాలు వస్తుంది దగ్గర. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఏ విధంగా ఇండస్ట్రీస్ ప్రాధాన్యత ఇవ్వాలని ఇస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఇప్పటికే నేను పాలసీలో మీకు ఒక ఐడియా వస్తుంది. ఎన్టీపీసీ మొత్తం గ్రీన్ హైడ్రోజన్ కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. దాంట్లో మన జెన్కోను కూడా పార్ట్నర్స్గా చేర్చాం. ఇద్దరూ కలిసిది ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. బీపీసీఎల్ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా పెట్టుబడి పెడతామని డిస్కస్ చేస్తున్నాం. అది మోస్ట్ ప్రాబబ్లీ
అది క్లించ్ అయితే ఒక 75,000 కోట్ల రూపాయలతో ఏదైతే మనం బీపీసీఎల్ కింద పెట్రోకెమికల్ కారిడార్ వస్తుంది, అది కూడా తొందరలోనే పూర్తయితే ఇంకొక ఇండస్ట్రియలైజేషన్కి దోహదం చేస్తుంది. ఇది కాకుండా రైతులకు అందరికీ మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తున్నాం. పాడి రైతులకు 90%తో షెడ్లన్నీ కూడా కట్టిస్తున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ క్లియర్ అయింది, తొందరలోనే ఫౌండేషన్ వేస్తాం, అది పూర్తి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క రాజధాని కౌలు రైతులకు కూడా 400 కోట్ల రూపాయలు పే చేశాం. అదే మాదిరిగా లా అండ్ ఆర్డర్లో కూడా చాలా ఫర్మ్గా మీరు చూస్తున్నారు, చాలా గట్టిగా ఉంటున్నాం. కంట్రోలింగ్గా పూర్తిగా వచ్చిందన్న కానీ చాలా వరకు ఫోకస్ పెట్టాం. ఈ సీసీటీవీ కెమెరాలు కానీ ఇవన్నీ పెట్టుకొని రాబోయే రోజుల్లో కఠినంగా వ్యవహరించే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క పదవులు కూడా పార్టీ పదవులు ఇచ్చే పదవుల్లో ఇది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత జనాభా దామాషాకు అనుగుణంగా పదవులు ఇచ్చాం, దానికి ఎప్పుడూ కట్టుబడి ఉన్నాం. మొత్తం ఏవైతే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ మైనారిటీ కానీ అందరికీ వీలైనంత వరకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలనుకుంటున్నాం. అందుకని ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం ఒక జీవో తీసుకొచ్చారు, దానికి హేతుబద్ధత లేదు. అది తీసేసి మనం అనుకున్న స్పిరిట్ ప్రకారం మన ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు పెట్టడానికి మనం కమిట్గా ఉన్నాం. గృహ నిర్మాణానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెంచారు, 4 లక్షల రూపాయలు ఇస్తారు. గ్రామాల్లో 3 సెంట్లు, అర్బన్ ఏరియా 2 సెంట్లు ఇవ్వడానికి మనం ముందుకు పోయాం, దానికి కూడా జీవో ఇష్యూ చేశాం. దీపావళికి సూపర్ 6లో ఇంకొక పాలసీ వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి శ్రీకారం చుడుతున్నాం, అది కూడా కంప్లీట్ చేస్తాం. ఎప్పటికప్పుడు ఇవి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చర్చ చేసుకుంటాం. రిసోర్స్ అన్ని మనం మొబిలైజ్ చేసుకుంటున్నాం. సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు కూడా జరిగే పరిస్థితి వస్తాయి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. 4 నెలలు చాలా ముఖ్యమైన సమయం. ఈ 4 నెలల్లో మనం ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ జరిగిన డెవాస్టేషన్ అంతా చూసిన తర్వాత ఇంకా కొంత టైం పడుతుంది ఇవన్నీ కూడా చేయడానికి. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఒకసారి మీ ముందర పెట్టి అవసరమైతే మధ్యాహ్నం కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకొని 1:30 నుంచి 2:30 వరకు బ్రేక్ ఇద్దాం. 2:30కి మళ్ళా సమావేశం అవుదాం, మనం డిస్కస్ చేద్దాం. ఇంకా మిగిలిన ప్రభుత్వ విధానాలన్నీ మేము ముందర పెట్టడం, ఎప్పటికప్పుడు మిమ్మల్ని భాగస్వాములు చేయడం. అదేవిధంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 2029కి మళ్ళీ గెలవాలంటే ఎన్డీఏలో కూడా అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా ఎన్డీఏ విషయం వచ్చినప్పుడు మాకు నిన్న పార్టీలు ఉన్నాయి, ముఖ్యమంత్రులు ఉన్నారు, మేమందరం కూర్చొని డిస్కస్ చేశాం. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కింది వరకు అన్ని రాజకీయ పార్టీల్ని ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎలాంటి మెకానిజం ఉండాలి. ఎన్నికల మొన్నైతే ప్రజలు ముందుకొచ్చి మనకు ఓట్లేశారు. అవతల ఉండే అరాచకాలు చూసి మీరు ముగ్గురు కలవాలి అనే ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించారు.